ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కర్రి కరుణాకర్ గారు అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు గారి పెండ్లి విషయం గురించి మాట్లాడుతూ ఆయన రెబెకా అమ్మను గుడారంలోకి తీసుకువెళ్ళి పరిగ్రహించాడు అని బైబిల్లో ఉంది. పరిగ్రహించాడు అంటే అది నీచ పెళ్ళి అంటూ వాడి నోటికొచ్చినట్టు పిచ్చివాగుడు వాగుతున్నాడు. అసలే 10th ఫెయిల్ క్యాండిడేట్ రా నువ్వు. నీకెందుకురా మాతోటి? నీకు తెలుగు భాష అర్థాలు తెలుసా? నీకు మామూలు వాడుక భాషకే సరిగ్గా అర్థాలు తెలియదు. అలాంటిది బైబిల్ తెలుగు భాషలోనే హై లాంగ్వేజ్లో వ్రాయబడింది. అలాంటి బైబిల్ భాషతో నీకెందుకురా సన్నాసి? అసలు ఇంతకు వీడేం మాట్లాడాడో ఒక్కసారి చూడండి. వీడు తాట వలిచే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే చాలా రోజుల నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా థియాలజీకి సమయం దగ్గర పడుతుందని. ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని త్వరగా అందించగలరని ఆశిస్తున్నాను. అసలు బైబిల్లో పెళ్లిళ్ళు ఎలా అవుతాయో తెలుసా అండి? ఒకసారి నేను చదివినిపిస్తా చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆదికాండం, మనకు అన్ని ఆదికాండం దొరుకుతాయి. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. చూసారా, ఇక్కడ రెబ్కా అనే ఒక ఆమె ఇస్సాకుకి ఏ విధంగా భార్య అయింది అని చెప్తున్నారు. ఏ విధంగా భార్య అయిందంట? గుడారంలోకి తీసుకుపోయాడంట. ఇది ఒక ఆచారం, గుడారంలోకి తీసుకుపోవటం అమ్మాయిని పెళ్ళినట్లే వాళ్ళకి. అందుకే వీళ్ళు గుడారాల పండగలు అని చెప్పి చేస్తా ఉంటారు. అక్కడ జరగాల్సిన జరుగుతూ ఉంటాయి. ఎర్ర కర్రి కరుణాకరగా నక్క వాతులు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోద్రా. అలాగే నువ్వు చర్చి పాస్టర్స్ చెప్పినంత మాత్రాన నీలో ఆ మృదువత్వం రాదురా. నువ్వు గుంట నక్కవే. ఏంటి అంటున్నావు? ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఏముందో వివరిస్తాను, ఒక్కసారి విని సావరా. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దీనికి అర్థం, అప్పటికే ఇస్సాకు గారి తల్లి చనిపోయింది. ఆమె స్థానంలో తన భార్య ఆ కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తుందని తలచి తన తల్లి స్థానంలో తన భార్యకు తన కుటుంబ బాధ్యత అప్పగిస్తూ తన తల్లిని తన భార్యలో చూసుకున్నాడు. ఇకపోతే పరిగ్రహించడం అంటే అదేదో బలత్కరించడం కాదురా సన్నాసి. తను ఆమెను స్వీకరించడం అని అర్థం. అర్థాలు కూడా సరిగ్గా తెలియని సన్నాసి నీకెందుకురా? నువ్వు నీ దిక్కుమాలిన నాలెడ్జ్కి నువ్వు బైబిల్ని అవమానించేంత గొప్పోడు వారా సన్నాసి. ఇకపోతే నీ సనాతన గ్రంథాల్లో నీ సనాతన సన్నాసి దేవుళ్ళుగా పిలుచుకునే నీ దేవుళ్ళ పెళ్ళాలు, వాళ్ళ పెళ్ళిళ్ళ చెట్ట ఎంత నీచంగా ఉంటాయో చూద్దామా? అసలు బూతులు వెతకాలంటే నీ గ్రంథాల్లోనేరా. నీ గ్రంథాలకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చురా. సరే, ఇక మొదలు పెడదామా? నీ పురాణాలన్నిటిలో ఒక ఆణిముత్యం ఉందరా. అదే శ్రీ దేవీ భాగవతం. ఇందులో ఉన్న ఒక అత్యంత నీచ నికృష్టమైన సౌతుల కోలాటం శ్రీహరి బ్రతుకు జట్కాబండి చూద్దామా? చూద్దాం. శ్రీ దేవీ భాగవతం 9వ స్కందం 6వ అధ్యాయం 17వ శ్లోకం, పేజ్ నెంబర్ 674లో ఉన్న ఒక దరిద్రాన్ని చదువుతున్నా వినండి. ఇది బైబిల్ని తప్పు పట్టాలని చూస్తున్న ప్రతి పనికి మాలిన వెధవకి అంకితం. ఇక మొదలు పెడదామా? బ్రహ్మకుమార, అతి పురాతనము అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మి, సరస్వతి, గంగా ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటున్నాడు. ముగ్గురు సమానంగా అతన్ని ప్రేమించి సేవిస్తున్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా సాకుతంగా క్రీగంటి చూపులు విసురుతుంది. ప్రభువు గమనించాడు, స్పందించాడు. తాను చూపులు కలిపాడు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరిమితో మిన్నకుంది. సరస్వతి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది.
సత్యస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది. ఓర్మి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి. కోపంతో ఊగిపోయింది, నోరు చేసుకుంది. మగాడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది. కలుడిది అంతా పక్షపాతి బుద్ధి. తెలిసిందిలే నాదా, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం. లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు నీకు. బొత్తిగా పనికిరాని దాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవి నీ పట్ల విపరీతమైన ఓర్మి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడవేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారుస్తుంది. ఎందుకులే ఈ ఓదార్పులు, అవసరం లేదు. నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరినని ఏమి ప్రయోజనం? అనురాగంలో భర్త వ్రంచిత జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్యస్వరూపుడవని కీర్తిస్తుంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు, వాళ్ళకే శృతి తెలియదు, నీ మతి తెలియదు అంటూ దులిపేసింది. అంటే ఇలాగన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంటే జాయిగా పారిపోయాడనమాట. ఇలా గోల భరించలేక అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణ కఠోరంగా మాట్లాడింది. ఎలా మాట్లాడింది అంటే సేమ్ బ్రతుకు జట్కా బండిలో సవితి పెళ్ళం ఎలా కొట్టుకుంటారో అలాగన్నమాట. చూద్దాం నెక్స్ట్. సిగ్గులేనిదానా, కామం కళ్ళకెక్కినదానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నానని గర్వపడుతున్నావు. విర్రవీగుతున్నట్టున్నావు. అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తుండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను అంటే ఏం పీకుతాడో చూస్తాను అంటుంది సరస్వతి. కాదు, ఇక్కడ నాకు ఒక డౌట్. సరస్వతి బ్రహ్మ భార్య కదా, అదేంటి విష్ణువు భార్యగా ఇక్కడ కనిపిస్తుంది? అంతేలే, వీళ్ళకి వాయా వరసలు ఉండవులే. గంగేమో శివుడి భార్య కదా, అంటే బ్రహ్మ భార్యని శివుడి భార్యని విష్ణువు ఉంచుకున్నాడన్నమాట. సో ఇలా వీళ్ళిద్దరూ అనగా సరస్వతి గంగ ఇలా కొట్టుకు చస్తున్నారన్నమాట. నెక్స్ట్, అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో నలుగురు చతుర్భుజ పార్షాదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. అంటే అదన్నమాట. కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. చూసావు కదరా, ఇక్కడ నాకు 2 డౌట్స్ ఉన్నాయరా. ఇందులో మొట్టమొదటిది బ్రహ్మ భార్య సరస్వతి, ఇక రెండవది శివుడు భార్య గంగ. వీరిద్దరిని విష్ణువు ఇల్లీగల్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నాడురా? మీ సనాతన ధర్మంలో ఎవరితో పోయినా పర్వాలేదేమోలే. ఓరే బేవర్స్, అక్కడ ఇస్సాకు గారు రిబ్కా తల్లిని పరిగ్రహించాడు అంటేనే తప్పుగా చూసిన నీకు ఇది తప్పుగా కనిపిస్తా లేదారా సన్నాసి? ఇది ఇల్లీగల్ మ్యారేజ్ కాదంటావారా సన్నాసి? ముందు దీనికి ఆన్సర్ చెప్పరా అడుక్కు తినే వెధవా. చూశారు కదండి, ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.